విశాఖలో వరుసగా రెండవ రోజు అనిషా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లెక్కకు మించిన అక్రమాస్తుల కేసులో మాజీ అధికారికి ఏసీబీ అధికారులు జలకించారు. విశాఖలో ఒక మాజీ అధికారి ఇంట్లో కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బట్టబయలైంది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాస్ ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే భారీగా అవినీతి సొమ్ము గుర్తించారు. విశాఖ, విజయనగరం, హైదరాబాద్ సహా 5 చోట్ల శ్రీనివాస్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్లాట్లు, 19 ఎకరాల భూమి, 62 లక్షల క్యాష్, 2.5 కేజీల బంగారం, 20 కేజీల వెండి, కార్లు, బైక్ అక్రమ సంపాదనగా కలిగినట్లు గుర్తించారు. విశాఖలో వరుసగా రెండవ రోజు అనిషా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నాయి. లెక్కకు మించిన అక్రమాస్తుల కేసులో మాజీ అధికారికి ఏసీబీ అధికారులు జలకించారు. విశాఖలో ఒక మాజీ అధికారి ఇంట్లో కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బట్టబయలైంది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాస్ ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే భారీగా అవినీతి సొమ్ము గుర్తించారు. విశాఖ, విజయనగరం, హైదరాబాద్ సహా 5 చోట్ల శ్రీనివాస్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్లాట్లు, 19 ఎకరాల భూమి, 62 లక్షల క్యాష్, 2.5 కేజీల బంగారం, 20 కేజీల వెండి, కార్లు, బైక్ అక్రమ సంపాదనగా కలిగి ఉన్నట్లు గుర్తించారు.